హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్కి అయితే షాపింగ్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ మీరు కాస్ట్ కూడా చూసే ఉంటారు, 100 to 150 ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు బ్లూ లగేజ్ కవర్ అనేది ఇస్తారనమాట. సో మనకేంటంటే మనం అక్కడ డ్రెస్సెస్ తీసుకుంటే ఒక టాప్ కొంటే ఒక యాంకిల్ లెంత్ లెగ్గిన్ ఫ్రీ అని ఈ ఆంటీ వెళ్ళే ముందు చెప్పారు. సో లెగ్గిన్ ఫ్రీగా వస్తుంది కదా అని నేను మా ఫ్రెండ్ ఏదో ట్రయల్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళామన్నమాట. సో చూద్దామని చెప్పి, సో టాప్ కొంటేనే లెగ్గిన్ ఫ్రీ అమ్మ అని చెప్పారు. మేము నార్మల్గా ఇక్కడ చూస్తూ ఉంటే అన్ని క్వశ్చన్స్ వేయొద్దమ్మా, ఫస్ట్ వెళ్ళి షాపింగ్ చేయబోండి అని ఆమె పంపించేశారనమాట లోపలికి. సో నేను మా ఫ్రెండ్ వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా టాప్స్, ఈ టాప్ 150 అనమాట. సో నాకు మా ఫ్రెండ్కి నచ్చింది, అంటే కాస్ట్కి తగ్గట్టు ఉందిలే అని చెప్పి మేము లైట్ తీసుకొని ఓకే చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ అంత మంచిగా ఉన్నాయి, అంత బాగాలేదని చెప్పలేము, బాగున్నాయి అయితే. బట్ కాస్ట్ అయితే 200 ఓన్లీ 100 150 కాదండి, 200 300 400 మనకి ఎంతలో కావాలన్నా అంతలో ఉన్నాయి. బట్ అంతగా బాగున్నాయి అంటే చెప్పలేము, బాగున్నాయి అంటే బాగున్నాయి అంతేను. బయట తగిలించినంతగా లోపలేం అంత లేవన్నమాట. సో మా ఫ్రెండ్కి అయితే ఏం తీసుకోవాలో ఏం అర్థం కాలేదు. తను వైట్ టాప్ గురించి చాలా చోట్ల పాపం వెతుకుతూనే ఉంది, ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసింది. బట్ తనకి వైట్ అనేది సెట్టే అవటం లేదు. సో అందుకే ఇంకేదో ఒకట్లే అని చెప్పి ఆ బ్లాక్ టాప్ అయితే తీసుకున్నాము. ఇవి చూసే చాలా బాగున్నాయి కదా ఇవి. సో మేము బయట అయితే వచ్చేసామండి. మేము రాగానే ఆ ఆంటీని లెగ్గిన్ ఇవ్వరా ఆంటీ అంటే 50 రూపీస్ లెగ్గిన్ చూపిస్తున్నారు. ఆ లెగ్గిన్ ఇలా అంటే అలా చినిగిపోతాయి కదండి, అదనమాట. సో అదేంటంటే మీరు యాంకిల్ ఎందుకు చెప్పింది ఇది చెప్తున్నారు ఏంటి అంటే, లేదమ్మా నేను 50 రూపీస్దే చెప్పింది అని చెప్పి మాట మార్చేశారు. సో ఇక్కడ మా ఫ్రెండ్కి నాకు చాలా కోపం వచ్చింది, వెళ్ళే ముందే చెప్పాలి కదా అంటే అని చెప్పి మేము వచ్చేసామన్నమాట. అంత బుడ్డివి చాలా నీకు చాలా సింపుల్గా పెట్టుకున్నాను. ఒక్కసారి పెద్ద వాటిలో కూడా చూడు. సరే అవి చూడే బటర్ఫ్లైస్ చూడు, ఇవి చాలామంది వేసుకుంటున్నారు కదా. ఆల్రెడీ పెట్టింది ఎరగొట్టాను, అదేం లేదు నా దగ్గర ఉండేదండి. అయ్యో నా దగ్గర ఉండేది ఇరిగిపోయింది అంటుంది. అయ్యో అవునా, అయ్యమ్మో అక్కడ ఏంటి అంటే పాపము ఆంటీ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారంట. సో ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, వాళ్ళు ఒకరు వచ్చి ఆ క్లిప్స్ తీసుకొని చూస్తూ ఎరగొట్టేసి అక్కడ పెట్టేశారంట. సో ఆ ఆంటీ వాళ్ళ ఓనర్ వచ్చి ఈ ఆంటీని తిట్టారంట, నీ జీతంలో నేను కట్ చేసేస్తాను మనీ, ఇలా చేసామంటే ఇంకోసారి అని చెప్పి ఆంటీని తిట్టారంట. సో ఆంటీ మా దగ్గర బాధపడ్డారనమాట. సో అంటే మా ఫ్రెండ్ ఊరికే ఇరిగిపోయింది క్లిప్పు అని వెంటనే ఆ ఆంటీ భయపడిపోయింది, ఏందమ్మా ఏమైనా ఇరిగిందా అని చెప్పి. సో అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పారు. చూడు మా ఫ్రెండ్కి నేనంటే ఎంత ప్రేమ. ఎందుకో నా ఫ్రెండ్కి సడన్గా నా గాజులు తీయించాలి అని అనిపించినట్టుంది. సో నన్ను వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చి గాజులు అయితే తీయించింది. నాకు ఈ గాజులే నచ్చాయండి, చాలా బాగున్నాయి అన్నమాట. మా ఫ్రెండ్ కూడా చూస్తూ ఉంది, తనకి ఏమైనా సెట్ అయ్యే గాజులు చూస్తూ ఉంది. బట్ తన సైజు కొంచెం పెద్దది అయ్యేసరికి తనకి నచ్చిన గాజులు తన సైజు అయితే లేవు. సో అందుకే తను తీసుకోలేదు. నాకు అవి నచ్చాయని చెప్పి తీయించింది. ఇవి కూడా చూసారా చాలా బాగున్నాయి కదా, ఇవి కూడా నన్ను తీసుకోమని చెప్పింది. బట్ నేను గాజులు అంత ఎక్కువగా వేసుకోను, ఎప్పుడో ఒక్కసారి బయట వెళ్ళేటప్పుడు వేసుకుంటానన్నమాట. బాగుంది కదా. చిన్న సైజు లేదా ఇంకా దీనికి మించి? ఇవి
కవర్స్ ఏమి ఆప్షన్ బండి తీసుకొని వస్తాయి. మీకు ఏది నచ్చిందో దాన్ని బట్టి చెప్తే బాగా మాట్లాడాలి. నాకు ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ కాస్ట్ కూడా అలానే వాచిపోతున్నాయి అనమాట. సో మేము జస్ట్ వీడియో కోసం అని చెప్పాము. మా ఫ్రెండ్ అవి తీసుకోవాలని అని చెప్పింది. అలాంటివి అయితే మా అమ్మ అయితే ఈజీగా కుట్టేస్తుందండి. మా అమ్మ టైలర్ అనమాట. సో తను ఇట్లా క్లాత్ తీసుకొని వెళ్ళిస్తే కుట్టిచ్చేస్తుంది అనమాట. సో నాకు అంత అవసరం లేదు. బట్ మా ఫ్రెండ్కి అయితే ఆ స్టైల్లో డ్రెస్సెస్ కావాలంట. ఇక్కడ చూసారా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ కలెక్షన్ చాలా బాగుంది కదా. సో నాకు మా ఫ్రెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. తను శారీస్ కూడా ఒక శారీ తీసుకోవాలి అని అనుకునింది. బట్ అంత ఇంట్రెస్ట్ లేదని ఆగిపోయింది అనమాట. ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సెస్ కలెక్షన్ కూడా బాగున్నాయి. సో ఫైనల్లీ మేము ఏంటంటే ఇంట్లో కర్టన్స్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇంతే అండి ఈ వీడియో. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.